మీరు అనుకుంటున్నారా ప్రొఫెషనల్ ఫోటోస్ తీయాలంటే కేవలం లక్షలు పెట్టి డీఎస్ఎల్ఆర్ కెమెరాని కొనాలని? అస్సలు అవసరం లేదు. మీ పాకెట్‌లో ఉన్న మొబైల్‌తోనే అదిరిపోయే సినిమాటిక్ పోర్ట్రెయిట్స్ ఎలా తీయాలో మీకు తెలుసా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెక్స్ట్ టైం మీరు తీసే ఫోటోస్ చూసి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఏ కెమెరాతో తీసావని అడగాల్సిందే. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మొబైల్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ గురించి. ఒకప్పుడు ఫోన్ కెమెరాస్ జస్ట్ ఏదో ఫోటో తీయడానికి మాత్రమే పనిచేసేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఈవెన్ బడ్జెట్ మొబైల్స్‌లో కూడా మంచి సెన్సార్స్ అండ్ ఏఐ ప్రాసెసింగ్ ఉంటున్నాయి. సో మీ దగ్గర ఐఫోన్ ఉన్నా, శాంసంగ్ ఉన్నా లేదా ఒక బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్‌ని ఫాలో అయితే చాలు. స్టెప్ 1 కెమెరా మోడ్స్ అండ్ లెన్స్ సెలెక్షన్. ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ స్టెప్ కెమెరా మోడ్. నార్మల్ ఫోటో మోడ్‌లో కాకుండా మీ కెమెరాలో ఉన్న పోర్ట్రైట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల సబ్జెక్ట్ ఫోకస్‌లో ఉంటుంది, బ్యాక్‌గ్రౌండ్ నైస్‌గా బ్లర్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ ఫోన్లో టెలిఫోటో లెన్స్ ఉంటే 2x లేదా 3x జూమ్ ఆప్షన్ యూస్ చేసి ఫొటోస్ తీసుకోండి. ఎందుకంటే 1xలో అంటే వైడ్ యాంగిల్లో దగ్గరగా ఫోటో తీస్తే ఫేస్ కొంచెం లావుగా కనిపిస్తుంది. అదే 2x ఆర్ 3x టెలిఫోటోలో తీస్తే డిఎస్ఎల్ఆర్ లెన్స్ లాగా న్యాచురల్ అండ్ ప్రొఫెషనల్గా వస్తుంది. స్టెప్ 2 లైటింగ్. ఫోటోగ్రఫీలో ఫోటో అంటేనే లైట్ బాగుంటే ఫోటో బాగుంటుంది. పోర్ట్రైట్ ఫొటోస్లో ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ వెనక నుండి లైట్ రాకూడదు. సబ్జెక్ట్ ఫేస్ మీద లైట్ పడాలి. బెస్ట్ ఫొటోస్ ఎప్పుడు వస్తాయంటే గోల్డెన్ అవర్లో, అంటే ఉదయం సన్ రైజ్ టైంలో లేదా సాయంత్రం సన్సెట్ టైంలో. అప్పుడు లైట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో చిన్న మిస్టేక్ ఏంటంటే ఫ్లాష్ వాడకండి. పోర్ట్రైట్స్కి మొబైల్ ఫ్లాష్ చాలా హార్ష్గా ఉంటుంది. దాని బదులు న్యాచురల్ లైట్ని వాడుకోండి, అది న్యాచురల్ లుక్ ఇస్తుంది. స్టెప్ 3 బ్యాక్గ్రౌండ్ అండ్ డిస్టెన్స్. మీ ఫోటో డిఎస్ఎల్ఆర్ లాగా రావాలంటే మెయిన్ సీక్రెట్ ఇదే, బ్యాక్గ్రౌండ్ సెపరేషన్. ఎగ్జాంపుల్కి చాలా మంది సబ్జెక్ట్ని గోడకి ఆనించి నిలబెట్టేస్తారు. అలా చేయకండి. సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ నుండి కానీ, వాల్ నుండి కానీ, చెట్ల నుండి కానీ ఒక 4 to 5 ఫీట్ ముందుకు రావాలి. అప్పుడు కెమెరాకి సబ్జెక్ట్కి మధ్య, అలాగే సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి మధ్య డెప్త్ క్రియేట్ అవుతుంది. అప్పుడే ఆ క్రీమీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది. ఆల్సో బ్యాక్గ్రౌండ్లో క్లమ్జీగా చెట్లు ఉండటం, వైబ్స్, ట్రాష్ బిన్స్ ఇంకా ఎక్సెట్రా ఇలాంటివి లేకుండా క్లీన్గా ఉండేలా చూసుకోండి. స్టెప్ 4 కెమెరా యాంగిల్ అండ్ కాంపోజిషన్. మీరు ఫోటో తీసేటప్పుడు సబ్జెక్ట్ ఐ లెవెల్లో కెమెరా పెట్టండి. మరీ పైనుంచి తీస్తే సబ్జెక్ట్ చిన్నపిల్లలా కనిపిస్తారు. కింద నుంచి తీస్తే డబుల్ చిన్నపిల్లలాగా కనిపిస్తారు. సో ఐ లెవెల్ ఈజ్ ది బెస్ట్ లెవెల్. కాంపోజిషన్ విషయానికి వస్తే సబ్జెక్ట్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టకుండా కొంచెం లెఫ్ట్ ఆర్ రైట్కి ఫ్రేమ్ చేస్తే ఫోటో సినిమాటిక్గా ఉంటుంది. దీన్నే రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకుంటే ఇది ఈజీ అవుతుంది. స్టెప్ 5 ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ లాక్. ఇది చాలా మంది మిస్ చేసే ప్రో టిప్. ఫోటోని క్లిక్ చేసే ముందు స్క్రీన్ మీద సబ్జెక్ట్ ఫేస్ పైన ట్యాప్ అండ్ హోల్డ్ చేయండి. అప్పుడు మీకు ఏఈ ఆర్ ఏఎఫ్ లాక్ అని వస్తుంది. అంటే ఫోకస్ అండ్ లైట్ లాక్ అయిపోయాయి అని అర్థం. ఇప్పుడు పక్కన ఉన్న సన్ ఐకాన్ని కొంచెం కిందకు దింపండి. దీనివల్ల హైలైట్స్ బర్న్ అవ్వకుండా ఫోటో కొంచెం మూడీగా రిచ్ కలర్స్తో వస్తుంది. ట్రై చేయండి, రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. స్టెప్ 6 పోజింగ్ అండ్ బేసిక్స్. సెట్టింగ్స్ అన్నీ ఓకే, మరి పోజింగ్. సబ్జెక్ట్ని స్టాచ్యూ లాగా నిలబెట్టకండి. బాడీని కెమెరాకి స్ట్రైట్గా కాకుండా కొంచెం 45 degrees క్రాస్గా పెట్టమనండి. చేతులు పాకెట్స్లో పెట్టడం లేదా హెయిర్ని అడ్జస్ట్ చేసుకోవడం లాంటి క్యాండిడ్ పోజెస్ ఇవ్వమనండి. కెమెరా వైపు చూడటమే కాకుండా పక్కకు చూస్తూ ఉన్న ఫొటోస్ బాగుంటాయి. ఫైనల్గా కొన్ని బోనస్ టిప్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ కెమెరా లెన్స్ని క్లీన్ చేయండి. లెన్స్ మీద డస్ట్ ఉంటే ఫోటో బ్లర్గా వస్తుంది. సెల్ఫీ కెమెరా కంటే బ్యాక్ కెమెరానే వాడండి. మెగా పిక్సెల్స్ అండ్ సెన్సార్ సైజ్ బ్యాక్ కెమెరాకే ఎక్కువ ఉంటాయి. ఫోటో తీసాక పని అయిపోలేదు, చిన్న ఎడిటింగ్ అవసరం. పెద్ద సాఫ్ట్వేర్ అక్కర్లేదు, లైట్ రూమ్ మొబైల్ వాడండి. జస్ట్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ కొంచెం విగ్నెట్ యాడ్ చేస్తే చాలు, మీ ఫోటో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ప్రో లెవెల్లో కలర్ గ్రేడింగ్ చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చూసారు కదా, డిఎస్ఎల్ఆర్ లేకపోయినా పర్వాలేదు, ఉన్న మొబైల్తోనే క్రియేటివ్గా ఆలోచిస్తే అదిరిపోయే ఫొటోస్ తీయొచ్చు. ఈ టిప్స్ని ఈ రోజే ట్రై చేయండి. మీకు ఫొటోస్ ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ అండ్ ఫోటోగ్రఫీ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.